విద్యా వైద్యం కావాలంటే విద్యా వైద్యం కావాలంటే సాధిద్దాం సాధిద్దాం. 2 నెలల నుంచి మన ఆదోని జిల్లా కావాలని మన 5 కాన్స్టిట్యూన్సీలు ఆలూరు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, యమునూరు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, ఆదోని అయితే అందరూ 5 కాన్స్టిట్యూన్సీలు ఎందుకంటే అనుకూలంగా ఉంటుందని ఆదోని జిల్లా అయితే. ఎందుకంటే మన ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఏదైనా వనరు రావాలన్నా, మెడికల్ కాలేజ్ రావాలన్నా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ కానీ ఆదోనిలో పడింది కాబట్టి దాని చుట్టుపక్కల చాలా అభివృద్ధి అవుతుంది. ఈ పశ్చిమ ప్రాంతాలు, మన పశ్చిమ ప్రాంతాలన్నీ చాలా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే కర్నూలుకు పోవాలంటే ఇప్పుడు ఎందుకు మేము జిల్లా మామూలు అన్ని జిల్లాలు ఉంటే మేము ఏమనేవాళ్ళం కాదు, మాకు చాలా లాంగ్ అవుతుంది. కర్నూలు జిల్లా మాకు 120 కిలోమీటర్లు అవుతుంది. ఆదోని అయితే 20 కిలోమీటర్లు ఉంది. 120 ఎక్కడ 20 కిలోమీటర్లు అనే విధంగా చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరు మేమే కావాలి పార్టీలు ఖచ్చితంగా అన్ని పార్టీలు టీడీపీతో సహా అందరికీ ఆదోని జిల్లా కావాలని అందరూ అనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకో ఈ చంద్రబాబు నాయుడుకి ఎందుకు మళ్ళీ ఈ పశ్చిమ ప్రాంతం మీద ఎందుకు ప్రేమ లేదో అదేవిధంగా ఆయన అదే అమరావతి అక్కడే ఉన్నారు కానీ మళ్ళీ ఇక్కడికి ఓట్లేసి ఆయనకి అందరూ గెలిపించినారు లేదా మాకు అర్థం కాదు. ఎందుకంటే మా కర్నూలు జిల్లా నుంచి కానీ 5 మందిని మీ టీడీపీ వాళ్ళు గెలిచినారు, మీ కూటమి ప్రభుత్వం గెలిచింది. అలాంటిది మీకు ఇక్కడ ఎందుకంత పక్షపాతం చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మేము ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఇదిసే ప్రసక్తి లేదు. ఈ విధంగా ఈరోజు 24వ తారీఖు బంద్ను పిలిపించిన దానికి అన్ని 5 కాన్స్టిట్యూన్సీల్లో ఈరోజు బంద్ను ప్రకటించినారు. 5 కాన్స్టిట్యూన్సీలో చాలా అద్భుతంగా ఈరోజు బంద్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆదోని జిల్లా కావాలని స్వచ్ఛందంగా ఈరోజు బంద్కి పిలుపునిచ్చిన స్వచ్ఛందంగా బంద్ చేసి అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి అన్ని పార్టీలు సిపిఐ అయితేనేమి, సిపిఎం అయితేనేమి, మన టీడీపీ వాళ్ళు తప్ప మిగతా అన్ని బీజేపీ అయితేనేమి అన్ని పార్టీలు ఆదోని జిల్లా కావాలని చాలా నినాదం చేస్తున్నారు. మా నినాదం అదే కాబట్టి అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేస్తే బాగుంటుంది, మీకు పెద్ద మనిషి బాగుంటుంది అనే విధంగా. లేదంటే మేము 5 కాన్స్టిట్యూన్సీలో పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ఇక్కడ మన ఆదోని జిల్లా కావాలని చెప్పి మేము విన్నవిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన చెప్తే మాట తప్పరనే విధంగా మేము ఖచ్చితంగా 5 కాన్స్టిట్యూన్సీలో మాట్లాడినాము. ఖచ్చితంగా జగన్ అన్న దగ్గరికి పోయి మీరు చేసి కొన్ని నాళ్ళు టైం ఇస్తామనుకున్నాము, మీరు ఇంకా టైం అసలు మీరు దాన్ని ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము తర్వాత నెక్స్ట్ మంత్ అయినా కానీ ఆ జగన్ సార్ దగ్గరికి పోయి మన ఆదోని జిల్లా ప్రకటించే వరకు మేము ఆయన కానీ కోరి, ఆయన సీఎం అయితే ఖచ్చితంగా ఫస్ట్ మన ఆదోని జిల్లాని ప్రకటించే విధంగా ఆయన కోరుతామనే విధంగా ఈరోజు మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ తరపున నేను ఈరోజు ఖచ్చితంగా ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట తప్పుడు కాబట్టే మేము అంత ధైర్యం చెప్తున్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే చెప్తున్నాం, మీరు ఇస్తే మీకు బాగుంటుంది. ఎందుకంటే మీరు మా మదనపల్లి అవన్నీ జిల్లాలు చేసినారు కాబట్టి మీరు లేకుంటే ఇవన్నీ ఏం తలుకుంటే మేము కానీ ఏమంటుండేదు. మీరు జిల్లాలు ప్రకటించినారు కాబట్టే ఈరోజు ఇంత ఉద్యమము ఇంత ఉప్పెనగలా వచ్చింది. కాబట్టి మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మాకు ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఈ పోరాటాలు ఆగవనే విధంగా. ఎందుకంటే ప్రతి గ్రామంలోకి మళ్ళీ చొచ్చుకొని పోయింది. ఆదోని జిల్లా అయితే మాకు దగ్గర అయితే ఉంది. అన్ని ఆఫీసులు అన్నీ కరెక్ట్ అన్నీ వచ్చి అన్ని సదుపాయాలు ఉంటాయనే విధంగా అందరూ కావాలనుకుంటున్నారు. ప్రతి అక్కా చెల్లెంలో అన్నదమ్ములు అందరూ కావాలంటున్నారు. కాబట్టి మేము ఆదోని జిల్లాను కోరుకుంటున్నాము. ఇది అయ్యేంత వరకు ఇచ్చే ప్రసక్తి లేదని మేము మీకు ఘంటాపదంగా చెప్పి విన్నవించుకుంటున్నాము.